ఈ నెల 20వ తేదీన సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పిలుపునిచ్చింది. ప్రధానంగా రేవంత్ రెడ్డి తన అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీడీ కార్మికులందరికీ చేయూత పథకం కింద 4,000 రూపాయలు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చిండు. అట్లాగే ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తానని చెప్పేసి, ఉచిత కరెంట్ ఇస్తానని, రేషన్ కార్డులు ఇస్తానని చెప్పేసి, వృద్ధాప్య పెన్షన్లు ఇస్తానని, అట్లాగే వ్యవసాయానికి సంబంధించి 2 లక్షల రుణాలు మాఫీ చేస్తానని 6 గ్యారంటీల అమలుతో పాటు ప్రజాస్వామిక హక్కు 7వ గ్యారంటీగా కాపాడుతానని చెప్పేసి ఇవాళ తాను అధికారంలోకి వచ్చి 14 నెలలైనా ఇప్పటికీ దేన్ని కూడా సరిగ్గా అమలుపరచడం లేదు. అట్లాగే దరఖాస్తులు తీసుకుంటున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు తప్ప శాంక్షన్ లెటర్లు కూడా ఎక్కడ ఇవ్వటం లేదు. దీనికి సంబంధించి ఇవాళ బీడీ కార్మికులు తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఆ 4,000 రూపాయల జీవన భృతి ఎప్పుడు వస్తా అని చెప్పేసి ఎదురు చూస్తున్న వాళ్లకు నిరాశ ఎదురవుతుంది. గతంలో కూడా కేసీఆర్ తన అధికారం కోసం అనేక వాగ్దానాలు చేసి వాగ్దానాల్ని హామీని అమలు చేయకపోవటం వల్ల ప్రజల చేత తిరస్కరించబడి ఫామ్ హౌస్లో పడుకునే పరిస్థితిని తెచ్చుకున్నాడు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సీఎం గారు అన్ని రకాలుగా ఆలోచించి తను ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో అవన్నీ అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేనట్లయితే కేసీఆర్కు పట్నగతే నీకు కూడా పడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. 20వ తారీఖు నాడు ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నా కార్యక్రమానికి అన్ని రకాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున పిలుపునిస్తున్నాం.